సో ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్నటి చెప్పిన వీడియోనే. సో ఎవరు మిస్ కావద్దు. వర్బ్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ దేంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది, దేంతో సంబంధం చేసుకుంటుంది అంటే సబ్జెక్ట్తో. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్తో వర్బ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో, అదే మనకి ఇచ్చిండు. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఎందులో ఉండాలి, సింగులర్లో ఉండాలి. అప్పుడు సింగులర్ వర్బ్స్ ఏంటి, ఈఎస్ ఎస్ ఐఎస్ లాస్ట్కి వస్తే సింగులర్ వర్బ్. ఎస్ ఎస్ ఐఎస్ అంటే ప్లూరల్ వర్బ్. కాబట్టి బ్రింగ్స్ బ్రింగ్, టేక్స్ టేక్, ట్రైస్ ట్రై. ఇవన్నీ మన ఇది సింగులర్, ఇది ప్లూరల్ వర్బ్. సో దేనికి సింగులర్ ప్లూరల్ రాదు అంటే ఐ యూకు ఓన్లీ ప్లూరల్ వర్బే వస్తుంది, సింగులర్ వర్బ్ రాదు. ఐ సింగులర్ ఉన్నా, యు సింగులర్ ప్లూరల్ ఉన్నా సింగులర్ వర్బే వస్తుంది. ఓకేనా? మరి ఇప్పుడు చూద్దాం మనం. ఎస్ ఎస్ అనేది ఓన్లీ హీ సి ఇట్ నేమ్స్, ప్లేస్ నేమ్స్ కావచ్చు, జంతువుల నేమ్స్ కావచ్చు. ఓన్లీ సింగులర్ వచ్చినప్పుడు మనకు ఈఎస్ ఐఎస్ ఎస్ అనేది సింగులర్ వర్బ్ అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఇప్పుడు రైట్ సింగులర్ వర్బ్ ఏంటి, రైట్స్. నెక్స్ట్ పే, పేస్ సింగులర్ వర్బ్. నెక్స్ట్ అలానే మనం సింగులర్ వర్బ్ రిసీట్, రిసీట్స్. సో ఇలా మనం సింగులర్ వర్బ్ ప్లూరల్ వర్బ్ అనేది మనము తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇంకా మనం ఫస్ట్ రూల్ ఆల్రెడీ వర్బ్ సింగులర్లో ఉంటే, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఇది ప్లూరల్. సో మనం ఇప్పుడు జనరల్ రూల్ తెలుసుకుందాము. జనరల్ రూల్ ఫస్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ దేని గురించి ఇచ్చాడంటే జనరల్ రూల్ ఇండేటింగ్ క్వాంటిటీ. సో ఇక్కడ చూడండి, అమౌంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ యూనిట్. అమౌంట్ ఒక యూనిట్ గా చెప్పినప్పుడు, లేకుంటే క్వాంటిటీని ఒక యూనిట్ గా చెప్పినప్పుడు, అమౌంట్ ని యూనిట్ గా చెప్పినప్పుడు సింగులర్ వర్బ్ వస్తుంది. ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ఆఫ్ మనీ, యూనిట్ ఆఫ్ టైం, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, ఇవన్నీ సింగులర్ వర్బ్ తీసుకుంటాయి. సో మనకు కనబడేది ఇప్పుడు $5. ఇక్కడ యాక్చువల్లీ యూనిట్ $5 అమౌంట్ ఆఫ్ యూనిట్, కాబట్టి సింగులర్ వర్బ్. నెక్స్ట్ ఇక్కడ 100 years, 100 మనము వర్బ్ దేనికి వస్తుందో మనం జనరల్ రూల్ ఫస్ట్ దాని గురించి తెలుసుకున్నాం. కాబట్టి నేను ఫస్ట్ అమౌంట్ ఆఫ్ టైం, ఆఫ్ మెజర్మెంట్ చెప్పినప్పుడు వర్బ్ యూజ్ చేయాలి. సో ఈ సబ్జెక్ట్ తో వర్బ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ సబ్జెక్ట్ అండ్ కాంబినేషన్ జాయిన్ విత్ అండ్. అప్పుడు కాంపౌండ్ సబ్జెక్ట్ దేంతో జాయిన్ అవుతుంది, కాంబినేషన్ అండ్ తో జాయిన్ అవుతుంది. అండ్ అనేది కంజంక్షన్, మధ్యవర్తి, కనెక్ట్ చేస్తుంది రెండు సబ్జెక్ట్ను. ఇప్పుడు అప్పుడు ఏం తీసుకుంటుంది అంటే సింగులర్ వర్బ్. ఇక్కడ చూడండి, బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్ అండ్ బటర్. ఇక్కడ మధ్యలో ఏమొచ్చింది, అండ్. సో వచ్చినప్పుడు బ్రెడ్ అండ్ బటర్, ఇక్కడ వర్బ్ ఏం రావాలి మరి, సింగులర్ వర్బ్ ఈజ్ రావాలి. కాబట్టి ఈజీలీ డైజెస్ట్. ద క్రియేటర్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది స్పోర్ట్స్. ఇక్కడ క్రియేటర్ అండ్ ఛాంపియన్ అనేది రెండు ఏంటి, కాంపౌండ్ సబ్జెక్ట్. దేంతో కాంబినేషన్ అవుతుంది, అండ్ తో అవుతుంది. అప్పుడు వర్బ్ ఏం రావాలి, ఈజ్ రావాలి, సింగులర్ వర్బ్ రావాలి.
ఇలా మనము సింగులర్ వర్బ్ గురించి మాట్లాడుకున్నాం. సో సింగులర్ వర్బ్ తర్వాత మనము సో మనకి ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్, కోరిలేటివ్ వచ్చినప్పుడు సో కోరిలేటివ్ అంటే ఐదర్ ఆర్, ఐదర్ ఆర్, ఇవి కోరిలేటివ్ కంజంక్షన్. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇలా ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఆ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ను, సెకండ్ సబ్జెక్ట్ ను మనం తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ అనేది ఫస్ట్ సబ్జెక్ట్, సి అనేది సెకండ్ సబ్జెక్ట్. ఈ సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ లో ఉంటే వర్బ్ సింగులర్ లో వస్తుంది, సెకండ్ సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంటే వర్బ్ ప్లూరల్ లో వస్తుంది. సి అనేది కాబట్టి వర్బ్ ఈజ్ వచ్చింది, సింగులర్ వర్బ్. నెక్స్ట్ ఐదర్ ఆర్, నైదర్ నార్. ఇప్పుడు మీకు ఇంకో ఐదర్ దే ఆర్ వి. ఇప్పుడు మనకు వర్బ్ ఏమో చెప్పండి, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? సో స్మార్ట్ అనేది ఏమొస్తుంది? ఇక్కడ వి అనేది వచ్చి, వి అనేది సింగులరా ప్లూరలా? ఆర్ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ను చూసుకోవాలి. వి అనేది సింగులరా ప్లూరలా? సో ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది? ఆర్, స్మార్ట్. నెక్స్ట్ అలానే కలెక్టివ్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ కానీ సబ్జెక్ట్ ఏం తీసుకున్నదంటే కలెక్టివ్ నౌన్స్ ఉన్నప్పుడు 100% సింగులర్ వర్బ్ ను తీసుకుంటది. ఏ వర్బ్ ను? సింగులర్ వర్బ్. The family dash to stay together. The family together. Stay together. అప్పుడు ఏమొస్తుంది? డిసైడెడ్, డిసైడ్స్. సో ఏమొస్తుంది? మరి ఏమొస్తుంది? ద ఫ్యామిలీ డాష్ స్టే టుగెదర్. డిసైడెడ్, డిసైడ్స్, సో హ్యాస్ డిసైడెడ్. ఇక్కడ మనకు ఫ్యామిలీ డాష్ టు స్టే గెదర్. ఇక్కడ ఫ్యామిలీ అనేది ఏంటి? మనకు ఫ్యామిలీ అనేది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ అన్నప్పుడు మనం ఇంతకుముందు డిసైడ్స్ ఆర్ డిసైడా, డిసైడెడా చెప్పండి? డిసైడ్ సింగులర్ వర్బ్ ఏంటి? డిసైడ్స్. సో డిసైడ్ ఇస్ ద మనము రాసుకో. సో ఇది మనకు సింగులర్ వర్బ్. ఇప్పుడు మనం 3 జనరల్ రూల్ చెప్పుకున్నాం. ఫస్ట్ జనరల్ రూల్ ఆల్రెడీ మనం ఫస్ట్ జనరల్ రూల్ ఏంటి? ఫస్ట్ జనరల్ రూలు, సెకండ్ జనరల్ రూలు, ఇప్పుడు థర్డ్ జనరల్ రూల్ గురించి నేర్చుకున్నాం. కాబట్టి మీరు ఫస్ట్ జనరల్ రూల్ ఏంటి, సెకండ్ జనరల్ రూల్ ఏంటి, ఫోర్త్ జనరల్ రూల్ కూడా రాబోతుంది. మీరు చాలా ఈ వీడియోస్ మీకు చాలు ఎనఫ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీరు చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మీరు నెక్స్ట్ నేను మొత్తం బిట్స్ ఇవ్వబోతున్న వీడియోస్, ఆ బిట్స్ లో మీరే చేయాలి. కాబట్టి మీరు నేను చెప్పిన టాపిక్ మొత్తము అప్ టు కాంపిటేటివ్ లెవెల్లో ఈ గ్రామర్ ఉండబోతుంది. సో మీరు పర్ఫెక్ట్గా వినండి. ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలి. When the verbs follows ఫస్ట్ సబ్జెక్ట్, ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ను ఫాలో అవుతుందంటే ఇక్కడ మనకు జాయింట్ విత్ 2 సబ్జెక్ట్ ఉంటుంది. ఒక సెంటెన్స్ లో 2 సబ్జెక్ట్ ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ లైక్, అన్లైక్, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇవి ఉన్నప్పుడు ఏంటండి? యాజ్ వెల్ యాజ్, లైక్, unlike, in addition to, along with, together with, ఇవి ఉన్నప్పుడు ఆల్వేస్ సో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ను ఫాలో అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ను ఎలా ఫాలో? యాకూబ్ అలాంగ్ విత్ సంతోష్ డాష్ ఇన్వైటెడ్ టు డిన్నర్ ఎట్ డ్రీమ్ గార్డెన్. సో ఇక్కడ మనకు యాకూబ్ అలాంగ్ విత్ సంతోష్. యాకూబ్ అంటే ఇక్కడ మనకు 2 నౌన్ ఉన్నాయి. ఫస్ట్ నౌను యాకూబ్, సెకండ్ నౌను సంతోష్. కాబట్టి ఇక్కడ మనకు
ఫస్ట్ నౌన్ అలాంగ్ విత్ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ నౌన్ ఫాలో అవుతుంది. అది సింగులర్ లో ఉంటే సింగులర్, ప్లూరల్ లో ఉంటే ప్లూరల్. కాబట్టి ఇది సింగులర్ కాబట్టి యాకూబ్ అనే పర్సన్ ఒకడు కాబట్టి సింగులర్ కాబట్టి మనకు సింగులర్ వర్బ్ రావాలి. మళ్ళీ సింగులర్ వర్బ్ ఏంటి, ఆల్రెడీ ఇక్కడ మెయిన్ వర్బ్ ఇచ్చాడు, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇది ఇన్వైటెడ్ V3 లో ఇచ్చాడు, అంటే V3 లో ఇచ్చినప్పుడు మనకి ఏముండాలి మరి, V3 లో ఇచ్చాడు యాకూబ్ అలాంగ్ విత్ సంతోష్ టు డిన్నర్ ఎట్ ద డ్రీమ్ గర్ల్. సో ఇక్కడ చూడండి మరి V3 లో ఇచ్చాడు. V3 ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్లీ ఇది యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ లో ఇచ్చాడని అర్థం. అంటే బి ఫార్మ్స్ రావాలి. మరి బి ఫార్మ్స్ దీనికి ఇది పాస్ట్ లో ఉంది, పాస్ట్ బి ఫార్మ్స్ రావాలి. అంటే వర్ కానీ వాజ్ కానీ రావాలి. మరి ఇది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుందా వర్ వస్తుందా, వాజ్. ఇది ఆన్సర్. సో యాకూబ్ along with Santosh was invited to dinner at Dream Garden. నెక్స్ట్ ఇంకోటి, సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇది. సో ఎప్పుడైతే ఇంతకుముందు ఐదర్ ఆర్ నైదర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇక్కడ ఐదర్ ఆర్ అనేది కో రిలేటివ్ కంజంక్షన్ ఉంది, కానీ ఇక్కడ ఆర్ అనేది రాకుండా ఉంటే అప్పుడు ఏమొస్తుందంటే ఐదర్ నైదర్ వచ్చినప్పుడు ఇది ప్రణౌన్ అవుతుంది. ప్రణౌన్ అయినప్పుడు ఐదర్ నైదర్ ప్రణౌన్ అయినప్పుడు మనకు ఏమొస్తుందంటే ఆల్వేస్ సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ ఏంటి అంటే మనం ఇక్కడ తెలుసుకుందాం. వెన్ ఎవర్, సో మనం తెలుసుకున్నాం ఇక్కడ ఐదర్ నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు మనం ఓన్లీ సింగులర్, మన ప్రాక్టీస్ బిట్స్ లో ఇది నేర్చుకుంటాం. సో ఇక్కడ వెన్ ఎవర్ ద సెంటెన్స్ విచ్ ఎవరీ విచ్ వన్ ఎవ్రీ వన్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలంటే సింగులర్ వర్బ్ రావాలి. సో సింగులర్ వర్బ్ ఆల్వేస్ సింగులర్ వర్బ్. ఇవి కూడా మనకి ఏంటి, ఇంతకుముందు ఏమనుకున్నాం, ప్రణౌన్ అనుకున్నాం. ఏ ప్రణౌను, సో ఇది ఇవన్నీ ప్రొనౌన్స్ అన్నట్టు. ప్రొనౌన్ ఉన్నప్పుడు విచ్ వన్ ఆఫ్ బాయ్స్, విచ్ వన్ ఆఫ్ బాయ్స్. సో ఇక్కడ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, హ్యాస్, సింగులర్ వర్బ్ రావాలి. ఇలా మనకు సింగులర్ రావాలి. సో ఇది మనము ఒకవేళ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు హెల్పింగ్ కౌంటబుల్ నౌన్స్ ఉన్నప్పుడు మనకు వర్బ్ అనేది, అంటే కౌంటబుల్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్ అనేది ప్లూరల్ లో ఉండాలి. వర్బ్ ఎందులో ఉండాలి, ప్లూరల్. మరి అన్కౌంటబుల్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్ ఎందులో ఉండాలి, సింగులర్ లో ఉండాలి. నౌన్ మాత్రం ప్లూరల్ లో ఉంటుంది, నౌన్ ప్లూరల్ లో ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ సింగులర్ లో ఉంటుంది. ఇది జాగ్రత్తగా నోట్, మీరు నోట్ పెట్టుకోండి. ఎగ్జామ్ లో ఇచ్చేది ఇలాంటి టాపిక్. కౌంటబుల్ నౌన్ ఏ నెంబర్ ఆఫ్ ఉండి ప్లూరల్ నౌన్ ఉందనుకో, ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్, అప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ రావాలి. ఆర్ నెక్స్ట్ నెంబర్. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్, హెల్పింగ్ వర్బ్ సింగులర్ రావాలి, అంతే. సో ఫ్యూ, మెనీ, సెవరల్, బోత్, ఆల్, సమ్వన్, ఇవి కూడా మనకి ఏంటంటే ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ లో ఎవ్రీవన్, విచ్ వన్ ఇవి వచ్చినప్పుడు సింగులర్. మరి ఇందులో కొన్ని ఫ్యూ, మెనీ, సెవరల్, బోత్, ఆల్, సమ్ ఇవి వచ్చినప్పుడు ప్రొనౌనే, ఇండెఫినెట్ ప్రొనౌన్. డెఫినెట్ అంటే పర్సన్, పర్టికులర్, లోకేష్, రోహిత్, పర్టికులర్ ఉన్నప్పుడు అప్పుడు ఏమొస్తుందంటే మనకు వర్బ్ వస్తుంది, సింగులర్ వర్బ్. ఇప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటంటే, సో పర్టికులర్ కాదన్నట్టు. ఫ్యూ అంటే కొంతమంది, మెనీ చాలా, సెవరల్ కొన్ని, బోత్ ఇద్దరు, ఆల్ అందరూ, సమ్ కొంతమంది. ఇలా వచ్చినప్పుడు ఇది మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి బాగా, నోట్, మీకు అందరికి నోట్. సో ఇది ప్లూరల్ ప్రొనౌన్, ప్లూరల్ కాబట్టి ప్లూరల్ లో ఏమొస్తుందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఫ్యూ ఇంట్రడ్యూస్. ఇక్కడ వన్ ఆఫ్ ది ఫ్యూ, ఏ నౌన్ అది, ఏ ప్రొనౌన్ ఇండెఫ్ లో ప్లూరల్, ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ లో రావాలి. సో ఇక్కడ కూడా చూడండి
కాబట్టి మనం ప్లూరల్లో రావాలి. స్పైసెస్ దట్ కెన్ సక్సెస్ ఎవరీ ఇన్వైట్. సో ప్లూరల్లో రావాలంటే దట్ సక్సెస్ ఇన్వైట్, దట్ కెన్ సక్సెస్ఫుల్లీ ఇన్వైటెడ్, దట్ కెన్ సక్సెస్ఫుల్లీ ఇన్వైటింగ్. ఇందులో ఏంటి మన ప్లూరల్ వర్బ్ ఏంటి ఇన్వైట్స్, ఇన్వైట్ అని అనుకున్నాం కదా, ఇన్వైట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, సమ్ మెన్. మనం అనుకున్నాం సమ్ మెన్ నీడెడ్ ఫర్ ద బాటిల్. ఇది సమ్, యాక్చువల్లీ ఇది సబ్జెక్ట్ ఏంటంటే బాటిల్, ద బాటిల్ నీడెడ్ సమ్ మెన్. ఇది యాక్చువల్ ప్యాసివ్ లో ఉంది కాబట్టి సమ్ మెన్ అని ఉంది. అప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ రావాలి. ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్. ఇది దేంట్లో ఉంది మెయిన్ అనేది? సమ్ వచ్చినప్పుడు సమ్ ఆఫ్ యూ. సో మనకు సమ్ ఆఫ్ యూ కానీ ఆల్ కానీ బోత్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి. ఈ ప్లూరలా సింగులరా? సింగులర్. మరి ప్లూరల్ ఏంటి? ఆర్. సో ఇది ఆర్ అనేది సమ్ మెన్ ఆర్ నీడెడ్ ఫర్ ద బాటిల్. సో ఇలాంటి వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అప్పుడు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.